ఎంతో రుచిగా ఉండేటువంటి టమాటా ఉప్మా కోసం ముందుగా బాణాలు పెట్టేసుకుంటామండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 15-20 వరకు జీడిపప్పులు దోరగా వేపుకొని పక్కకు తీసేసుకుంటామండి. ఇంకా అదే బాణంలో 4 ఇలాచీ జస్ట్ క్రష్ చేసుకొని వేసుకుంటాం. 4 లవంగాలు వేసుకుంటాం. 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, ఓ టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాము. తర్వాత మనకు కావాల్సినవన్నీ ఈ విధంగా చాప్ చేసుకొని పెట్టేసుకున్నామండి. పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అదేవిధంగా ఒక ఉల్లిపాయ చీలికలు వేసేసుకున్నాము. అల్లం ముక్కలు టేబుల్ స్పూన్ పైనే వేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. తర్వాత 2 టమాటాలు పెద్ద సైజు విధంగా చీలికల్లా చేసుకుని వేసుకున్నాము. ఇప్పుడు రుచి సరిపడే సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇది మంచిగా మగ్గనిస్తామండి. టమాటా సాఫ్ట్ అయ్యే వరకు. టమాటా ఇప్పుడు మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసేసుకుంటాం అనమాట. నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. దానికి గాను 3.5 గ్లాసులు ఆ గ్లాస్ తోటి వేసుకున్నానండి. ఇంకా అదంతా వేసుకుని బాయిలింగ్ వచ్చిన తర్వాత మనము ఒక గ్లాసు రవ్వ అనుకున్నాం కదా, ఆ గ్లాసు రవ్వ వేసేసుకొని స్టిర్ చేస్తూనే ఉండాలి, అక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా. అలా స్టిర్ చేసేసుకున్న తర్వాత ఇంకా